నిత్య జీవం మనకు వస్తే ఏమవుతుంది? రక్షింపబడినట్లయితే ఏమవుతుంది? యోహాను 5:24 చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోనికి దాటాడు. ఇప్పుడు మనకు ఉండేటువంటి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, నేను చచ్చిపోయిన తర్వాత ఒక పెద్ద జడ్జ్మెంట్ సీట్ ఉంటుందని, అక్కడ దేవుడు పైన కూర్చుంటాడని, చిత్రగుప్తుల్లాగా వాడు మొత్తం లెక్కలు రాస్తాడని. సో దిస్ ఇస్ ద ఫీలింగ్. అదే అయితే ఒకటేంటంటే దేవుడు అంత టైం వేస్ట్ ఏం చేయడు. ఎందుకు అని అంటే, ఎప్పుడైతే యేసు ప్రభువును మనం సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో అప్పుడే జడ్జ్మెంట్ అయిపోయింది. ఏంటో జడ్జ్మెంట్ అయిపోయింది? యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు 3 విషయాలు ఒప్పేసుకున్నాం. మనకు తెలుసు 3 విషయాలు. ఒకటి మనం ఒప్పేసుకుంది ఏంటంటే, నేను కలిసి దాన్ని, ఇది మొదటి విషయం. అదేందా? రెండోది ఏసైనా నువ్వు సోదరు, ఇది రెండో విషయం. మూడోది అదే నువ్వు చేసిన సోదరు నాకు ఇచ్చేసి. ఈ 3 విషయాలు ఒప్పేసుకో. అంటే డీల్ ఫినిష్ అన్నమాట. నేను అప్పు చేశాను, అర్థమైందా? ఇటు చాలా గొప్పడు, నా అప్పు అంతా అడిగారు రాసే అది పేపర్ సంతకం. సో యేసు ప్రభు వారు దానికి సైన్ చేశాడు, తీర్పు అయిపోయింది. ఇక మన పేద జడ్జ్మెంట్ గిడ్జ్మెంట్ ఏమో ఉండదు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారా అయిపోయిందండి ఆయనకి పరలోకం పంపించారు. అదనమాట విషయం. వాళ్ళు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోనికి దాటారు. సో అది జరగదు. సో మన లైఫ్ కి ఇటర్నిటీ రావడానికి ఒకే ఒకటి, ఇట్స్ అ పేపర్ ట్రాన్సాక్షన్. ఇట్స్ అ పేపర్ ట్రాన్సాక్షన్. వన్ సింపుల్ ట్రాన్సాక్షన్, వన్ సింపుల్ డీల్. ఏంటి ఆ డీల్ అంటే, యేసయ్యా నా అప్పు మొత్తం నీ మీద రాస్తాను, నా పాపాలు మొత్తం నీ మీద వేస్తాను, నువ్వు చూసుకో. సో యేసయ్య అది స్వీకరించినప్పుడు, యేసయ్యను మనం విశ్వసించినప్పుడు, నిత్య జీవం మన జీవితానికి ఆపాదించబడినప్పుడు మరణంలో నుంచి జీవంలోనికి దాడిపోతాం. క్షణాలు ఎప్పుడు చచ్చిపోయినా ఆ తర్వాత ఇంక ఒకటే, మనం వెళ్ళేది పరలోకం. విల్ బి గోయింగ్ టు హెవెన్ బికాస్ ద ఇటర్నల్ లైఫ్ హస్ బీన్ ఎంట్రస్టెడ్ టు us. సో జాన్ గాస్పెల్ ఆ ఇంటెన్షన్ తో రాశారు. ఆ ఇంటెన్షన్ ఇంకో వచ్చిన చూడండి, ఓ పేజీ పక్క చెప్పండి. యోహాను 6:47 చూడండి. యోహాను 6:47. బస్ నీకు విశ్వాసం ఉన్నట్టు చాలు, నీకు నిత్య జీవం. ఎంత సింపుల్ వర్డ్స్. ఇప్పుడు విశ్వాసము నిత్య జీవానికి లింక్ ఎంత సింపుల్ గా పెట్టాడు. నిత్య జీవాన్ని నువ్వు కష్టపడితే సంపాదించేది కాదు, సాధిస్తే వచ్చేది కాదు, విశ్వసిస్తే దేవుడు నీకు అనుగ్రహించేది. సో విశ్వసించావా? విశ్వసించినట్లయితే నువ్వు అనుగ్రహించబడతావు. యోహాను 1:12 చూడండి. యోహాను 1:12. తనెందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించింది. సో మనం యేసు ప్రభువుని స్వీకరిస్తే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే వచ్చేటువంటి అడ్వాంటేజ్ అని చూద్దాం. అడ్వాంటేజ్ నెంబర్ 1 నిత్య జీవం వస్తుంది. అడ్వాంటేజ్ నెంబర్ 2 మనం మరణంలో నుంచి జీవంలో దాటుతాం. అడ్వాంటేజ్ నెంబర్ 3 దేవుని యొక్క పిల్లలు అవుతాం. దేవుని యొక్క పిల్లలు అంటే మనకున్నది ఏంటంటే, దేవుడు మనల్ని ప్రత్యేకంగా చూడటం మొదలు పెడతాడు. దేవుడు తన ఆస్తిని మనకి ఇస్తాడు. దేవుడు అధికారాన్ని మనకి ఇస్తాడు. సో we speak confidently, we walk confidently, we do things confidently, we do things authoritatively. ఎందుకంటే దేవుని పిల్లలు అనేటువంటి అధికారాన్ని మనం పొందుతాం కాబట్టి. అయితే ఒక విషయం చెప్తాను చూడండి. దేవుని పిల్లలుగా అధికారం పొందినప్పుడు ఇట్ మే హ్యాపన్ ఎట్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్, కానీ ఇట్ టేక్ సమ్ టైమ్ టు లివ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. శంకర్ దయాళ్ శర్మ గారికి పిల్లలు లేరు. మధురైలో ఒకసారి ఆయన భార్య వెళ్తా ఉంటే ఒక చిన్న పాప ఆర్ఫనేజ్ లో ఉన్నప్పుడు తాయి అని పిలిచింది అంట. ఎవరు? శంకర్ దయాళ్ శర్మ గారి భార్య. పిలిస్తే, చిన్న పాప పిలిస్తే ఆవిడ బాగా మంత్రముగ్ధులైతే ఈ అమ్మాయిని దత్తత తీసుకుందాం అన్నారు. అమ్మాయి ఆర్ఫన్, తల్లి ఎవరు తెలియదు, తండ్రి ఎవరు తెలియదు, సరిగ్గా బట్టలు ఉండేవి కావు, అల్యూమినియం ప్లేట్ ఉండేది, తినేది. అయితే అప్పుడు గవర్నర్ ఉండేవాడు శంకర్ దయాళ్ శర్మ. సరే కూతురు వచ్చేటువంటి అడ్వాంటేజ్ అని చూద్దాం. అడ్వాంటేజ్ నెంబర్ 1 నిత్య జీవం వస్తుంది. అడ్వాంటేజ్ నెంబర్ 2 మనం మరణంలో నుంచి జీవంలో దాటుతాం. అడ్వాంటేజ్ నెంబర్ 3 దేవుని యొక్క పిల్లలు అవుతాం. దేవుని యొక్క పిల్లలు అంటే మనకున్నది ఏంటంటే, దేవుడు మనల్ని ప్రత్యేకంగా చూడటం మొదలు పెడతాడు. దేవుడు తన ఆస్తిని మనకి ఇస్తాడు. దేవుడు అధికారాన్ని మనకి ఇస్తాడు. సో we speak confidently, we walk confidently, we do things confidently, we do things authoritatively. ఎందుకంటే దేవుని పిల్లలు అనేటువంటి అధికారాన్ని మనం పొందుతాం కాబట్టి. అయితే ఒక విషయం చెప్తాను చూడండి.
దేవుని పిల్లలుగా అధికారం పొందినప్పుడు ఇట్ మే హ్యాపన్ ఎట్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్, కానీ ఇట్ టేక్ సమ్ టైమ్ టు లివ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. శంకర్ దయాళ్ శర్మ గారికి పిల్లలు లేరు. మధురైలో ఒకసారి ఆయన భార్య వెళ్తా ఉంటే ఒక చిన్న పాప ఆర్ఫనేజ్ లో ఉన్నప్పుడు తాయి అని పిలిచిందంట ఎవరు, శంకర్ దయాళ్ శర్మ గారి భార్య. పిలిస్తే చిన్న పాప పిలిస్తే ఆవిడ బాగా మంత్రముగ్ధులైతే ఈ అమ్మాయిని దత్తత తీసుకుందాం అన్నారు. అమ్మాయి ఆర్ఫన్, తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, సరిగ్గా బట్టలు ఉండేవి, అల్యూమినియం ప్లేట్ ఉండేది, తిండి తినేది. అయితే అప్పుడు గవర్నర్ ఉండేవాడు శంకర్ దయాళ్ శర్మ. సరే కూతురికి అడాప్ట్ చేసుకున్నాడు. తీసుకున్నాక ఆ అమ్మాయి షీ బికేమ్ వెరీ పవర్ఫుల్. హిమాచల్ ప్రదేశ్ లో ఉంటది ఇప్పుడు కూడా. షీ హాజ్ ఎ 7 bedroom ఫ్లాట్, అమోఘమైన ఇల్లు, అల్లుడు అద్భుతమైనటువంటి స్టేటస్ లో ఉన్నది ఇప్పటికీ కన్వెన్సీ. అయితే తన యొక్క లైఫ్ గురించి ఒకసారి రాసుకుంటూ వచ్చింది అన్నమాట సండే టైమ్స్ లో. సో అది రాసుకుంటూ వచ్చినప్పుడు ఆవిడ ఏమన్నా తెలుసా, ఐ బికేమ్ ద ప్రిన్సెస్, I became the princess on the spur of the moment, but it took some time for me to digest it. సో ఎందుకు అని అంటే ఆమె 2-3 ఇన్సిడెన్సెస్ చెప్పింది, నాకు బాగా ఫన్నీగా అనిపిస్తుంది. ఎలాగంటే ఆర్ఫనేజ్ లో అల్యూమినియం ప్లేట్లు పట్టుకొని లైన్ లో నుంచుంటే ఆడు చుట్టేస్తారు అర్థంగా. సో ఆమె శంకర్ దయాళ్ శర్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మధ్యాహ్నం అన్నం టైం రాగానే ప్లేట్ పట్టుకొని నుంచింది కదా, ఎందుకంటే తన అలవాటు. అప్పుడు షీ వాజ్ స్టార్ట్ నో